13/3/86। सहज परिवर्तन का आधार अनुभव की अथॉरिटी। సహజ పరివర్తనకు ఆధారము అనుభవం యొక్క అథారిటీ అంటుంది. సహజంగా మనం పరివర్తన అవ్వాలంటే మనకి అనుభవం అనేది వచ్చినప్పుడు, అనుభవం యొక్క అథారిటీ అనేది ఉన్నప్పుడు సహజంగా పరివర్తన అనేది అవుతారు అని అర్థం అన్నమాట. బాప్దాదా अपने सर्व आधार मूर्त और उद्धार मूर्त बच्चों को देख रहे हैं. బాప్దాదా తన సర్వ ఆధారమూర్తులైన ఉద్ధారమూర్తులైన పిల్లలను చూస్తున్నాను అంటున్నారు. ఎవరమ్మను ఆధారమూర్తులని అంటే ఏంటి అర్థం? ఉద్ధారమూర్తులు అంటే ఏంటి అర్థం? బాబాను ఆధారంగా చేసుకుని విశ్వానికి యజమానిగా అవుతున్నాం. ఇంకా ఇంకా ఉద్ధారమూర్తులు అంటే ఏంటి? అందరిని ఉద్ధరించేవాళ్ళు. ఆత్మల యొక్క ఉద్ధరణ చేసేవారు. వెరీ గుడ్. ఆధారమూర్తులు అంటే మొత్తం విశ్వానికి మళ్ళీ అంటే కొత్త సృష్టికి మీరే ఆధారమూర్తులు అంటారు. అంటే మీరు చేసేటువంటి జ్ఞానము యోగంతోనే కొత్త సృష్టి అనేటువంటిది. అంటే కల్పవృక్షానికి ఎక్కడున్నాం మనము? వేర్ల భాగంలో ఉన్నామన్నమాట. మొత్తం వృక్షం అనేది అంటే సృష్టి వృక్షం అనేది ఎవరి మీద ఆధారపడి ఉంది? బ్రాహ్మణాత్మల మీద ఆధారపడి ఉన్నది. బ్రాహ్మణాత్మల సంకల్పాలే వృక్షమంతటికి చేరుతాయి. బ్రాహ్మణాత్మల యోగమే విశ్వమంతటికి చేరుతుంది. బ్రాహ్మణాత్మలు పావనంగా అయితే విశ్వమంతా పావనంగా అవుతుంది. ఇప్పుడు మనం ఏమయ్యాం? ఆధారమూర్తులు అయ్యాం. అంటే ఆధారం అసలు మొత్తం సృష్టి అంతటికి కూడా ఆధారం అనేది మూలం ఎక్కడుందో అక్కడ ఉన్నాం అనమాట మనం. అందుకని బాబా మనల్ని ఏమంటారు? మొత్తం సృష్టి అనే వృక్షానికి మీరు ఆధారమూర్తులు అంటారు. అట్లాగే మనము పూర్వజులం అనమాట. ఏ విధంగా పూర్వీకులే అందరికీ ఆధారం ఉంటారో అట్లా మనమే ఈ సృష్టి మొత్తానికి పూర్వజులు. దేవతల కంటే కూడా పూర్వజులు మీరు అని బాబా అంటారు. పూర్వస్వ పూజ్యులుగా అవుతున్నారు అని. కాబట్టి ఆధారమూర్తులు అంటే ఆ విధంగా ఆధారమూర్తులు. అలాగే విశ్వాన్ని ఉద్ధరణ చేసేవారు. అంటే ఏ కళలు లేనటువంటి అంటే జీరో కళలు, ఒక కళ, రెండు కళలకు వచ్చిన సృష్టిని ఆత్మలందరినీ ఉద్ధరణ చేసి మళ్ళీ 16 కళల సంపూర్ణంగా తయారు చేస్తున్నారన్నమాట. అందుకని ఉద్ధారమూర్తులు అంటారనమాట. కాబట్టి ఈరోజు ఎవరిని చూశారు బాబా? हर एक बच्चा आज के विश्व को श्रेष्ठ संपन्न बनाने के आधारमूर्त है. ఆధారమూర్తులు అంటే దేనికి ఆధారమూర్తులు? వాళ్ళు నిలబడడానికి కాదు, వాళ్ళని శ్రేష్టంగా ఆత్మల్ని సంపన్నంగా తయారు చేయడానికి మీరే ఆధారమూర్తులు. ఎందుకంటే విశ్వాన్ని అందరి యొక్క సలహాలతో విశ్వం భ్రష్టంగా అయింది కానీ శ్రేష్టంగా అవ్వలేదు కదా. ఇప్పుడు భగవంతుడి శ్రీమతం మనం తీసుకొని అందరికీ శ్రీమతాన్ని ఇస్తున్నాం. అంటే శ్రేష్టంగా అవ్వడానికి, సంపన్నంగా అవ్వడానికి ఆధారమూర్తులు ఎవరు? మొత్తం విశ్వానికి బ్రాహ్మణులైన పిల్లలు అన్నమాట. आज विश्व अपने आधारमूर्त श्रेष्ठ आत्माओं को भिन्न भिन्न रूप से भिन्न भिन्न विधि से पुकार रहा है. ఈరోజు విశ్వము తన ఆధారమూర్తులైన శ్రేష్ఠ ఆత్మలను భిన్న భిన్న రూపాలతో భిన్న భిన్న విధానాలతో పిలుస్తున్నారు అంటున్నారు. యాద్ కర్ రహా హై, జ్ఞాపకం కూడా మిమ్మల్ని చేస్తున్నారు. భిన్న భిన్న విధిసే అంటే వాళ్ళకి ఏ విధానం వస్తే ఆ విధానంలో వాళ్ళు చేస్తున్నారు, పిలుస్తున్నారు, జ్ఞాపకం చేస్తున్నారు. ऐसे सर्व दुखी अशांति आत्माओं को सहारा देनेवाరు. అలాగే సర్వ దుఃఖి అశాంతి ఆత్మలకు ఆధారం ఇచ్చేవారు, అంచెలు ఇచ్చేవారు, దోసులు ఇచ్చేవారు, సుఖము శాంతి యొక్క దారిని చూపించేవారు, జ్ఞానం యొక్క నేత్రహీనులుగా ఉన్న వారికి దివ్య నేత్రాన్ని ఇచ్చేవారు, తిరిగేటువంటి ఆత్మలకు, వెతికేటువంటి ఆత్మలకు గమ్యాన్ని ఇచ్చేవారు, అప్రాప్తిగా ఉన్నటువంటి ఆత్మలకు ప్రాప్తి యొక్క అనుభూతి చేయించేవారు.
ఉద్ధరణ చేసేవారు. మీరు శ్రేష్ఠ ఆత్మలు. విశ్వకే చారోర్ కిసి న కిసి ప్రకార్ కి హల్చల్ హై. విశ్వంలో నలువైపులా కూడా ఏదో ఒక అలజడి అనేది ఉన్నది అని బాబా అంటున్నారు. ఒక చోటేమో ధనం కారణంగా అలజడి, ఒక చోటేమో మనసు యొక్క అనేక టెన్షన్స్ కారణంగా అలజడి, ఒక్కొక్క చోట తమ జీవితాన్ని అసంతుష్టంగా వాళ్ళే చేసుకొని దాని కారణంగా వాళ్ళే అలజడిని అనుభవిస్తూ ఉన్నారు. ఒక్కొక్క చోటేమో ప్రకృతి తీసుకొచ్చిన అలజడి, ఒక్కొక్కరేమో తమో ప్రధానంగా అయిపోయి తమో ప్రధాన వాయుమండలం కారణంగా అలజడిగా ఉన్నారు. ఇలా నలువైపులా కూడా అందరికీ ఏదో ఒక అలజడి యొక్క ప్రపంచంగా మారింది. ఇలాంటి సమయంలో విశ్వంలో ఏ కోనే మే ఆ పచ్చల్ అడోల ఆత్మ హై. ఒక్క మూల అచంచలమైన స్థిరమైన ఆత్మలు మీరే ఉన్నారు. దునియా భైకే వశ హై. ఈ ప్రపంచము భయానికి వశమై ఉన్నది. మరియు ఆప్ శ్రేష్ఠ నిర్భయ ఆత్మ సదా ఖుషి మే నాచతే గాతే రహతే హో. కానీ మీరు నిర్భయంగా ఈ సదా సంతోషంతో నాట్యం చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు. అగర్ దునియా అల్పకాల్ के लिए खुशी के साधन नाचना गाना व और మొత్తం మాట వినపడలేదండి అసలు. दुनिया भय के वश है और आप निर्भय बन सदा खुशी में नाचते गाते रहते हैं. అంటే విశ్వంలోని నలువైపులా ఉన్నవారు ఏదో ఒక రకమైనటువంటి అలజడిలో ఉన్నారు. కొందరికి ధనం కారణంగా అలజడి ఉన్నది, కొందరికి మనసులో అనేక టెన్షన్స్ ఉన్న కారణంగా అలజడి ఉన్నది, కొందరికి జీవితంలో ఎప్పుడు అసంతుష్టత ఉన్న కారణంగా అలజడి ఉన్నది, ఒకరికి ప్రకృతి యొక్క అలజడి, ఒకరికి తమో ప్రధాన వాయుమండలం యొక్క అలజడి. ఇలా నలువైపులా కూడా అందరూ అలజడిలోనే ఉన్నారు. ఇలాంటి సమయంలో విశ్వంలో ఒక మూల అచంచలమైన స్థిరమైన ఆత్మలు మీరు ఉన్నారు. ప్రపంచము భయానికి వశమై ఉన్నది. మీరు ఎలా ఉన్నారు? నిర్భయంగా అయి సదా సంతోషంతో నాట్యం చేస్తూ ఉన్నారు. अगर दुनिया अल्पकाल के लिए खुशी के साधन नाचना गाना और भी अनेक साधन अपनाती है तो वह अल्पकाल के साधन और ही चिंता के चिता पर ले जाते हैं. మరి ఈ ప్రపంచంలో వాళ్ళు సంతోషం దొరక్క ఏదో ఒక రకంగా సంతోషం పొందాలి అని చెప్పి అల్పకాలికమైనటువంటి నృత్యాలు లేకపోతే సాధనాలు వాటిని యూజ్ చేసుకొని ఇంకా ఎక్కువ చింతలోకి చింత అనే చితలోకి వాళ్ళు వెళ్తున్నారు. రకరకాల సాధనాలని ఉపయోగిస్తున్నారు. అంటే డ్యాన్సులు వేయడం, పాటలు పాడడం, అల్పకాలికమైన ఖుషిని ఇచ్చేటువంటివి, ఇలాంటి వాటి యొక్క మోజులో పడుతున్నారు. వాటితో ఏమన్నా సంతోషం లభిస్తుందేమో అని వాళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ వాటితో ఇంకా దుఃఖం పెరుగుతుంది, కానీ చింత పెరుగుతుంది, కానీ ఇంకా సంతోషం అనేది ఏమి సదాకాలికంగా వాళ్ళకి ఉండడం లేదు. ऐसी विश्व की आत्माओं को अभी श्रेष्ठ अविनाशी प्राप्तियों की अनुभूति का आधार चाहिए. ఇలా విశ్వంలోని ఆత్మలకు శ్రేష్టమైన అవినాశీ ప్రాప్తుల్ని పొందినటువంటి, అంటే శ్రేష్టమైన ప్రాప్తులు అవినాశీ ప్రాప్తుల్ని అనుభూతి చేసుకున్న వారి ఆధారం అనేది కావాలి అంటున్నారు. ఏం అనుభూతి చేసుకున్నామంటే మనము శ్రేష్టమైన ప్రాప్తులు అవినాశీ ప్రాప్తులు అనుభూతి చేసుకున్న వారి ఆధారము కావాలి. సబ్ ఆధార్ దేఖ్ లియే హే. అన్ని ఆధారాలు చూసేశారు, అందరూ అనుభవం చేసేసుకున్నారు, అందరి మనసు నుండి ఇదే వస్తుంది. ఇసే కుచ్ ఔర్ చాహియే, ఇది కాదు మాకు కావాల్సింది వేరే అని అనుకుంటున్నారు. యహ సాధన్ విధియా సిద్ధికి అనుభూతియా కరానే వాలే నహీ హై. ఈ సాధనాలు, ఈ విధులు సిద్ధిని అనుభవం చేయించట్లేదేంటి అని అనుకుంటున్నారు. ఇంకా ఏదైనా కొత్తది కావాలి, ఇంకా ఏదైనా చెయ్యాలి అని చెప్పి. యహ సభీకే మన్ కా ఆవాజ్ హై. ఇది విశ్వంలోని ఆత్మలందరి యొక్క మనస్సు యొక్క పిలుపులు. భగవంతుడికి మనస్సు యొక్క పిలుపులు వినిపిస్తాయి కదా, మరి ఇట్లా అందరు మనస్సుల్లో కూడా ఏదో ఒకటి అడుగుతూ ఉన్నారంట. జో భీ సహారే అల్పకాల్ కే బనే హై వహ సభీ తిన్కే సమాన్ సహారే హై. వాళ్ళకి కూడా ఆధారం ఏదైనా దొరికినా కానీ ఎలాంటంటే గడ్డి పరకంత ఆధారం దొరుకుతున్నది అంతే. వాస్తవిక సహారా ఢూంఢ్ రహే హై. మాకు ఈ ఆధారం కాదు, గడ్డి పరక ఆధారం కాదు,
నిజమైన ఆధారం కావాలి అని వారు వెతుకుతున్నారు. అల్పకాలిక ఆధారంతో, అల్పకాలిక ప్రాప్తులతో, విధితో ఇప్పుడు చూసి చూసి అలసిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎలాంటి अब ऐसी आत्माओं को यथार्थ सहारा, वास्तविक सहारा, अविनाशी सहारा बताने वाले कौन? మరి ఇలాంటి ఆత్మలకు యథార్థమైనటువంటి ఆధారం, వాస్తవికమైనటువంటి ఆధారం, అవినాశీ ఆధారం ఇచ్చేవారెవరు? మీరే కదా. दुनिया के अंतर में आप सभी अल्प हो, बहुत थोड़े, लेकिन कल्प पहले के यादगार में अक्षौणी के समय 5 पांडव ही दिखाए हैं. ప్రపంచం ఎంత ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ సంఖ్య ఎంత ఉంది, మీరెంతమంది ఉన్నారు? చూస్తేనేమో మీరు తక్కువే ఉన్నారు, అల్పంగా ఉన్నారు, అంటే కొద్ది మంది మాత్రమే ఉన్నారు. కానీ కల్పపూర్వం యొక్క యాద్గార్ ఏమని చూపించారు? పాండవుల వైపు కూడా పంచ పాండవులను అక్షౌహిణీ సైన్యంగా చూపించారు కదా. సబ్సే బడేతే బడే అథారిటీ ఆప్కే సాత్ హై. ఎందుకు ఇట్లా చూపించారు? కౌరవుల వైపేమో ఎక్కువ సైన్యం ఉంది, కానీ పాండవుల వైపేమో తక్కువ ఉంది. తక్కువ ఉన్నా కానీ పాండవులతో పాటు ఎవరున్నారు అని బాబా, పాండవులతో పాటు భగవంతుడు ఉన్నారు అని చూపించారు. కాబట్టి కౌరవుల వైపు అక్షౌహిణీలో సైన్యం ఉన్నా అది ఎందుకు కూడా పనికి రానటువంటిది. ఎందుకంటే ఎవరి వైపు అయితే భగవంతుడు ఉంటారో వాళ్ళు 5గురే ఉన్నా కానీ వాళ్ళకే విజయం లభిస్తుంది. కానీ ఇటువైపు అక్షౌహిణీలో మంది ఉన్నప్పటికీ కూడా, 100 మంది ఉన్నప్పటికీ కూడా వారికేమీ విజయం లభించదు కదా. సైన్స్కి అథారిటీ, శాస్త్రంకి అథారిటీ, రాజనీతికి అథారిటీ, ధర్మనీతికి అథారిటీ. సైన్స్ యొక్క అథారిటీ కొందరికి ఉంది, శాస్త్రాల అథారిటీ కొందరికి ఉంది, రాజనీతి యొక్క అథారిటీ కొందరికి ఉంది, ధర్మనీతి యొక్క అథారిటీ అనేక ఆత్మల అనేక రకాలైన అథారిటీలు. అంటే మా దగ్గర ఇంత సైన్స్ యొక్క నాలెడ్జ్ ఉంది, దీంతో మేము ఏదైనా చేస్తాము, లేకపోతే మా దగ్గర ఇంత శాస్త్రాల అథారిటీ ఉంది, మేము ఏదైనా కానీ ఎవరికైనా కానీ ఒప్పించగలుగుతాము ఈ విధంగానే, లేకపోతే మేము రాజకీయ నాయకులు ఉన్నాము, మా దగ్గరే అన్ని పవర్స్ ఉన్నాయి, లేకపోతే మేము ధర్మనేతలం ఉన్నాము, మా దగ్గర ఉన్నాయి. ఇలా అనేక రకాలైనటువంటి అథారిటీలు తమ తమ అథారిటీ ప్రమాణంగా ప్రపంచాన్ని పరివర్తన చేయాలని ట్రయల్ కూడా వేసి ఉన్నారు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. కానీ సభీ పాస్ కౌన్ సీ అథారిటీ హై? తో సబ్కే పాస్ పరమాత్మ అనుభూతికి అథారిటీ. ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ మీ అందరి దగ్గర ఏ అథారిటీ ఉంది? అన్నిటికంటే గొప్పది పరమాత్మ అనుభూతి అథారిటీ ఉన్నది. వాళ్ళు అనలేరు కదా మాతో పాటు పరమాత్ముడు ఉన్నారు అని. ఎవరు అనగలుగుతారు? బాబా పిల్లలే అనగలుగుతారు. కాబట్టి బాబా అంటున్నారు మీరే అనగలుగుతారు కానీ వాళ్ళు అనలేరు కదా. మీది అనుభూతి యొక్క అథారిటీ. अनुभव के अथॉरिटी से श्रेष्ठ और सहज किसी को भी परिवर्तन कर सकते हो. ఈ అనుభూతి అనే అథారిటీతో ఎవరినైనా కానీ సహజంగాను శ్రేష్టంగాను పరివర్తన చేయగలుగుతారు. तो आप सबके पास यही विशेष अनुभव की अथॉरिटी है. మీ అందరి వద్ద ఇదే విశేషమైన అనుభవం యొక్క అథారిటీ ఉంది. కాబట్టి నషాతో, నిశ్చయంతో, నిశ్చిత భావంతో అంటారు. और कहेंगे कि सहज रास्ता यथार्थ रास्ता एक है. సహజమైన దారి, యథార్థమైన దారి ఇదొక్కటే అని మీరు చెప్తారు కదా అని బాబా చెప్తారా? तो एक द्वारा ही प्राप्त होता है. ఒక్క బాబా ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా కూడా లభించదు. ఇంత సహజమైన దారి, అలాగే కరెక్ట్ అయిన దారి ఇది ఒక్కటే, ఇంకొకటి లేదు. ఇది సర్వుకో బతానా, ఇది సర్వులకు మీరు చెప్పాలి. ఇదే సందేశము అందరికీ ఇస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు, ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే, అన్నీ కరెక్ట్లే కదా అనుకుంటారు. కానీ మీరేమని అర్థం చేయించాలి, ఇది ఒక్కటే కరెక్ట్, మిగిలినది ఏది కరెక్ట్ కాదు. అది డైరెక్ట్గా చెప్పకపోయినా వాళ్ళ మనసుకు అర్థమయ్యేలాగా తెలియచేయాలి. बाप दादा आज आधार मूर्त, विश्व उद्धार मूर्त बच्चों को देख रहे हैं. ఈరోజు బాప్దాదా ఆధారమూర్తులు, విశ్వ ఉద్ధారమూర్తి పిల్లల్ని చూస్తున్నారు. देखो बाप दादा के साथ निमित्त कौन बने हैं? బాప్దాదాతో నిమిత్తంగా ఎవరయ్యారు? విశ్వానికి ఆధారంగా, విశ్వకే ఆధార్, लेकिन बने कौन है? साधारण, जो दुनिया के लोगों के नज़रों में है
वह बाप की नज़रों में नहीं है। మరి సాధారణంగా కనిపిస్తున్నారు, ఆధారమూర్తులే కానీ ఎలా ఉన్నారు, సాధారణంగా ఉన్నారు. ప్రపంచంలో వాళ్ళు భగవంతుడు ఎన్నుకుంటే వీళ్ళని ఎన్నుకుంటారు పరివర్తన చేయడానికి అని ఎవరెవరినో సెలెక్ట్ చేస్తారు. కానీ భగవంతుడు ఎవరిని సెలెక్ట్ చేశారు, పిల్లల్ని సెలెక్ట్ చేశారు. కాబట్టి భగవంతుడి దృష్టిలో ఉన్నవాళ్ళు ప్రపంచంలో వాళ్ళ దృష్టిలో లేరు. जो दुनिया के लोगों के नज़रों में है वह बाप की नज़रों में नहीं है. అలాగే ప్రపంచంలో వాళ్ళ దృష్టిలో ఎవరున్నారో వాళ్ళు భగవంతుడి దృష్టిలో లేరు. बाप की नज़रों में है वह दुनिया वालों के नज़रों में नहीं है. आपको देखकर पहले तो मुस्कुराएंगे किया है, लेकिन जो दुनिया वाले करते हैं वह बाप नहीं करते हैं. మరి సెలక్షన్ చేసుకున్నప్పుడు బాబా పిల్లల్ని సెలక్షన్ చేసుకున్నప్పుడు మరి ఒకవేళ ఎవరికైనా కానీ తెలిసిందనుకోండి, వీరే విశ్వానికి ఆధారమూర్తులు, వీరే విశ్వాన్ని పరివర్తన చేసేవారు, ఉద్ధరణ చేసేవారు అని, వీళ్ళ అని అంటారు వాళ్ళు. ఉన్హోంకే నామీ గ్రామీ చేహియే. ఎందుకంటే వాళ్ళ దృష్టి వేరు, భగవంతుడి దృష్టి వేరు. వాళ్ళు నవ్వుతారు, లేకిన్ దునియా వాళ్ళే కర్తే బాప్ నహీ కర్. కానీ ప్రపంచంలో వాళ్ళు ఏది చేస్తారో అది భగవంతుడు ఎందుకు చేస్తారు? భగవంతుడు చేసేటువంటిది వేరు, మనుషులు చేసేటువంటిది వేరు. వాళ్ళకి ఎవరు కావాలి? ఏదో ప్రసిద్ధమైన వారు. తో और बाप को जिनका नाम निशान ख़त्म कर दिया उसका ही नाम बाला करना है. असंभव को संभव करना है, సాధారణ को మహాన్ बनाना है. మరి ప్రసిద్ధమైన వాళ్ళు భగవంతుడికి అవసరం లేదు. ఏమీ అసలు మొట్టమొదట దేవతలుగా ఉన్నవారు ఇప్పుడు పేరు గుర్తులు కూడా లేకుండా సమాప్తమైపోయి అతి సాధారణంగా అయిపోయినప్పుడు భగవంతుడు మళ్ళీ వారి పేరునే ప్రత్యక్షం చేస్తారు. అలాగే అసంభవాన్ని, అంటే వీళ్ళతో సృష్టి పరివర్తన ఎలా సాధ్యమవుతుంది అని అనుకున్నప్పుడు అసంభవాన్ని సంభవం చేయడం, సాధారణంగా ఉన్నవారిని మహానంగా చేయడం, నిర్బలంగా ఉన్నవారిని మహాన్ బలవాన్గా చేయడం. దునియా కే హిసాబ్ సే జో అన్పఢ్ హై ఉన్హోं को నాలెడ్జ్ఫుల్ బనానా. ఎందుకంటే అసలు చదివే రాని వారు భగవంతుడిని గుర్తిస్తారు, భగవంతుడి కార్యానికి ఉపయోగపడతారు అని ఎవ్వరూ ఊహించరు. అట్లాంటి వారిని కూడా బాబా ఏం చేశారు, మాస్టర్ జ్ఞానసాగరులుగా అనగా నాలెడ్జ్ఫుల్గా తయారు చేశారు. ఇదే భగవంతుని పాత్ర. కాబట్టి బాబ్దాదా పిల్లలందరినీ చూసి చిరునవ్వు నవ్వుతూ ఉంటారనమాట. అందరికంటే శ్రేష్టమైన భాగ్యాన్ని పొందినవారు అల్లారు ముద్దు పిల్లలు, నిమిత్తంగా అయిన పిల్లలు అని. దునియా వాలోకి భీ నజర్ ధీరే ధీరే और सब तरफ से हटकर एक तरफ आ रही है. ఇప్పుడు ప్రపంచంలో వాళ్ళ దృష్టి కూడా నెమ్మదిగా అన్ని వైపుల నుండి తొలగి మీ వైపుకి వస్తున్నది. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు, जो हम नहीं कर सके वह बाप गुप्त रूप में करा रहे हैं. तो ये अभी कुंभ मेले में क्या देखा, यही देखा ना, सभी कैसे स्नेह की नज़र से देखते हैं. గుప్త రూపంగా భగవంతుడు చేయిస్తున్నారనేది కూడా అర్థమైంది. ఇప్పుడు కుంభమేళా ప్రోగ్రాం చేశారు, అందరూ ఎలాంటి దృష్టితో చూశారు, ఎంతో గౌరవపూర్వకమైన స్నేహం యొక్క దృష్టితో చూశారు. ఇదే నెమ్మదిగా ప్రత్యక్షం అవుతుంది. ఎందుకంటే ధర్మనేత, రాజనేత और వైజ్ఞానిక విశేష తీనో అథారిటీ. ప్రపంచంలో ధార్మిక నేతలు, రాజకీయ నాయకులు, వైజ్ఞానికులు, శాస్త్రవేత్తలు, వీళ్ళు ముగ్గురే ముఖ్యమైన అథారిటీలు. ఈ ముగ్గురు కూడా अब तीनों ही साधारण रूप में परमात्मा झलक देखने की श्रेष्ठ आशा से समीप आ रहे हैं. ఇప్పుడు ముగ్గురు కూడా సాధారణ రూపంలో పరమాత్మ యొక్క మెరుపుని చూడడానికి శ్రేష్టమైన ఆశతో సమీపంగా వస్తున్నారు. అభి भी घूंघट के अंदर से देख रहे हैं, घूंघट नहीं खोला है, घूंघट के अंदर से देखने के कारण अभी दुविधा में है. ఇప్పుడు ఇంకా తెర అనేది తీయలేదు. ఈ విధంగా తీయకుండా చూడడం వల్ల ఏమవుతుంది, కొంచెం స్పష్టత అనేది లేదు అంటున్నారు. యహీ హై యా ఔర్ కోయి హై. ఎందుకంటే స్పష్టత లేని కారణంగా వీళ్ళైనా వేరే వాళ్ళ అనే డౌట్ వస్తూ ఉంటుందన్నమాట. ఫిర్ భీ నజర్ గయి, అయినా కానీ కొంత అయితే మీ పైన దృష్టి అనేది పడింది కదా. అభి గుంగడ్ మిడ్ జాయేగా, తర్వాత ఏమవుతుంది, ఈ తెర అనేది తొలగిపోతుంది.
అనేక రకాలైన తెరలు, ఒక రకం తెర కాదు. एक अपने నేతాపన్ का గద్దీ का కుర్సీ का घूंघट भी तो बहुत बड़ा है. నేను ఒక పెద్ద నేతని, నాకు పెద్ద సింహాసనం ఉంది, నాకు పెద్ద కుర్చీ ఉంది, ఇట్లాగా నాకు చాలా ధనం ఉంది, ఇవన్నీ తెరలే అని బాబా అంటారు. ఆ తెర తొలగించుకొని చూడలేకపోతున్నారు. ఉసి घूंघट से निकलने इसमें थोड़ा सा अभी टाइम लगेगा. దీన్ని తొలగించుకొని, ఆ అడ్డు తెరగ తొలగించుకొని చూసేసరికి కొంత టైం పడుతుంది. లేకిన్ ఆఖే ఖోలినా కుంభకర్ణ అభి తోడా జగే హే. అయితే కానీ ఇప్పుడు కనీసం కళ్ళైతే తెరిచారు కదా, కుంభకర్ణులు కొంచెం మేల్కొన్నారు. బాబ్దాదా విశ్వంలోని ఆత్మలకు అంటే పిల్లలకు బాబా వారసత్వాన్ని పొందే అధికారిగా తప్పక చేస్తారు. చాహే కైసే భీ హై లేకిన్ హై తో బచ్చే హీ. ఎలాంటి వారైనా పిల్లలే కదా. తో బచ్చోం కో చాహే ముక్తి చాహే జీవన్ ముక్తి దోనో హీ వర్షా హై. పిల్లలకు ముక్తి మరియు జీవన్ముక్తి రెండింటి యొక్క వారసత్వం అనేది లభిస్తున్నది కదా. वर्षा देने के लिए ही बाप आए हैं, अनजान है ना, उन्हों का भी दोष नहीं है, इसलिए आप सभी को भी रहम आता है ना. వారసత్వాన్ని ఇవ్వడానికే బాబా వచ్చారు. బాబా అంటారు పిల్లలు వాళ్ళకి పాపం తెలియదు కదా, వాళ్ళ దోషం కూడా లేదు, మరి మీకు కూడా వాళ్ళ మీద జాలి కలగాలి, తెలియకపోయిన కారణంగా వాళ్ళు అలా ఉన్నారు, దయ కలగాలి, జాలి కలగాలి, ఉత్సాహం రావాలి, ఎలా వీళ్ళను కూడా వారసత్వానికి అధికారిగా చేయాలి, సర్వాత్మల్ని ఎలా తీసుకొని రావాలి అని. అచ్చా ఆజ్ కరేబియన్ కా టర్న్ హై. ఈరోజు కరేబియన్ దేశం నుండి పిల్లలు బాబాని కలుసుకోవడానికి వచ్చారనమాట. ఈరోజు కరేబియన్ పిల్లల యొక్క టర్న్. సభీ బాప్దాదాకే అతి లాడ్లే హే. అందరూ బాప్దాదాకు అతి ప్రియమైనటువంటి వారు. హర్ ఏక స్థాన్కి अपनी अपनी विशेषता बाप दादा के आगे सदा ही प्रत्यक्ष रहती है. ప్రతి ఒక్క స్థానాన్ని బాబా చూస్తే ఆ స్థానం యొక్క విశేషత బాప్ దాదా ముందు సదా ప్రత్యక్షంగా ఉంటుంది. वैसे तो बाप दादा के पास हर बच्चे का पूरा ही पोता मिल रहता है. బాప్ దాదా వద్ద పూర్తి పోతా మిల్ అనేటువంటిది ఉంటుంది. పోతా మిల్ లేకిన్ బాప్ దాదా को सभी बच्चों को देख खुशी है. బాప్దాదాకి పిల్లలందరినీ చూసినట్లయితే సంతోషం అనిపిస్తూ ఉంటుంది కదా. लेकिन बाप दादा को किस बात की खुशी है? सभी बच्चे अपने अपने शक्ति प्रमाण सेवा के उमंग उत्साह में रहते हैं. పిల్లలందరూ కూడా వాళ్ళ శక్తి అనుసారంగా సేవ అనేటువంటిది చేస్తూ ఉన్నారు, ముందుకి వెళుతూ ఉన్నారు. ఈ విధంగా సేవ చేస్తూ ముందుకు వెళ్ళే ఉత్సాహం కలిగినటువంటి పిల్లల్ని చూసినట్లయితే మరి సంతోషం అనేది అనిపిస్తూ ఉంటుంది. సేవా బ్రాహ్మణ్ జీవన్ కా విశేష ఆక్యుపేషన్ బన్ గయా హై. సేవ అనేది అసలు ఈ బ్రాహ్మణ జీవితం యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యము అంటున్నారు. సేవ చేయకుండా బ్రాహ్మణ జీవితం అంటే అది ఖాళీగా అనిపిస్తూ ఉంటుంది కదా. సేవాకే బినా తో యహ ఖాళీ లగ్తీ, సేవ నహీ హో తో జైసే ఫ్రీ ఫ్రీ హై. ఏం సేవ లేకపోతే ఎలా ఉంటుంది, ఫ్రీగా ఉన్నట్టుగా ఉంటుంది కదా. సేవా మే బిజీ रहने का उमंग देख बाप दादा विशेष खुश होते हैं. సేవలో మరి బిజీగా ఉండేటువంటి పిల్లల ఉత్సాహం చూస్తే బాప్ దాదాకు విశేషమైనటువంటి సంతోషం. కరేబియన్ పిల్లల విశేషత ఏంటి? ఎప్పుడు కూడా కరీబ్, బాబాకి దగ్గరగా ఉంటారు. बाप दादा स्थूल को नहीं कहते हैं, देखते हैं. वह तो शरीर से कितना भी दूर है लेकिन मन से करीब है ना. స్థూలంగా బాబా చెప్పట్లేదు, శరీరంతో అయితే చాలా దూరదేశంలో ఉన్నారు, కరేబియన్ అంటే ఎక్కడో ఉన్నది, కానీ మనసుతో అయితే పిల్లలు దగ్గరగా ఉన్నారు కదా. जितना शरीर से दूर रहते उतना ही विशेष बाप के साथ का अनुभव करने की लिफ्ट मिलती है. శరీరంతో స్థూలంగా ఎంతో దూరంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఉత్సాహం ఎంత ఉంటుంది అంటే విశేషంగా బాబా తోడు యొక్క అనుభవం చేసుకునేటువంటి లిఫ్ట్ అనేది లభిస్తుంది. ఎందుకంటే బాప్ దాదా సదా పిల్లలకు నలువైపులా ఉన్నటువంటి పిల్లల వైపే బాబా దృష్టి అనేది వెళ్తుంది. నజర్ మే సమాయే హుయే రహతే హై. బాబా యొక్క కళ్ళల్లో ఇమిడిపోయి ఉంటారు కదా. తో నజర్ మే సమాయే హుయే క్యా హోంగే, దూర్ హోంగే యా నజదీక్ హోంగే. దృష్టిలో ఇమిడిపోయి ఉన్నటువంటి పిల్లలు ఎలా ఉంటారు,
దూరంగా ఉంటారా దగ్గరగా ఉంటారా? యహ సబ్ నజదీక్ రత్న హై. కాబట్టి బాబా సేవలో నిమగ్నమయ్యి బాబాకు దగ్గరగా ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు బాబా నయనాల్లోనే ఉంటారు. దగ్గరగా ఉన్న వాళ్ళే కదా కళ్ళల్లో కనిపిస్తూ ఉంటారు, దూరంగా ఉన్న వాళ్ళు కనిపించరు కదా. అలా మనసుతో ఎవరైతే సేవలో దగ్గరగా ఉంటారో, మనసుతో దగ్గరగా ఉంటారో వారే బాబా యొక్క కన్నుల్లో ఉంటారు అంటున్నారు. నియర్ ఆర్ డియర్. బాబా అంటారు దగ్గరగా ఉన్నారు మరియు ప్రియంగా కూడా ఉన్నారు. సేవ చేస్తే డియర్ అవుతారు. అలాగే బాబా దగ్గర నియర్గా అంటే మనసుతో జ్ఞాపకం చేస్తూ బాబాకి దగ్గరగా ఉన్నారు కాబట్టి డియర్ నియర్ అని బాబా అంటున్నారు. అగర్ నియర్ నహీ హోతే తో ఉమంగ్ ఉత్సాహ నహీ సక్తా. బాబాతో యోగం చేస్తూ దగ్గరగా ఉంటేనే కదా ఉమంగ ఉత్సాహం అనేటువంటిది ఉంటుంది అంటున్నారు. तो यह भी बाबा देखते हैं, आप सभी भी देख सब कुछ हो रहे हैं. అందరూ చూస్తున్నారు, సంతోషిస్తున్నారు కదా. ఎంత ధైర్యం అనేది ఉంచుకొని సేవ అనేది చేస్తున్నారు. ఇది కూడా దీనికి కూడా ప్రాప్తి కూడా అదే విధంగా వృద్ధి చేసుకుంటూ ఉన్నారు. बाप दादा जानते हैं कि सभी का एक ही संकल्प है, सबसे बड़े से बड़ा माला हमें तैयार करनी है. అందరి యొక్క సంకల్పం ఒక్కటే, పెద్ద మాల మేము తయారు చేయాలి అని. और जो भी जहाँ भी माला के मन के बिखरे हुए उन मणकों को इकट्ठा कर माला बनाए बाप के सामने ले जाते हैं. ఎక్కడెక్కడో దూరం దూరంగా ఉన్న ఒక్కొక్క పూసను తీసుకొచ్చి మాల తయారు చేసి బాబా దగ్గరకు తీసుకురావాలి. ఒక్కొక్క ఆత్మని పోగు చేసి ఇలా మాల తయారు చేసి తీసుకురావాలి అని చెప్పి ఇట్లా పూర్తి సంవత్సరం అంతా వాళ్ళకి ఇదే లగన ఉంటుంది. ఒక్కొక్క పూసని వెతుకుతూనే ఉంటారు. ఒక్కొక్క ఆత్మ దొరికితే సంతోషపడుతూ ఉంటారు. బాబా పిల్లలైనా లేకపోతే జ్ఞానమర్థమైనా ఎంతో సంతోషపడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క పుష్పగుచ్చం మాల బాబా వద్దకి తీసుకొని వచ్చారు కదా. మరి ఇంతమంది పిల్లలు కరేబియాలో తయారయ్యారు. ఈ పుష్పగుచ్చం బాగుంది. తో ఏక వర్ష పూరి తయారీ కర్తే రహతే హై. సంవత్సరం అంతా ఇట్లాగా కష్టపడుతూనే ఉంటారు. బ్రాహ్మణులైన పిల్లల్ని తయారు చేయడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఈ సంవత్సరం అందరూ విదేశ్ కే సేవా కేంద్రకి వృద్ధికి రిజల్ట్ వచ్చి దేఖ్ రహే హై. విదేశీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వృద్ధి అనేది చాలా బాగా జరుగుతున్నది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి చిన్న పెద్ద ఏదో ఒక పుష్పగుచ్చం అంటే కొద్దిమంది ఆత్మలు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది ఆత్మలు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది ఆత్మలు తీసుకొస్తే బాబాకి పెద్ద పుష్పగుచ్చం తెచ్చినట్టు, తక్కువ మంది ఆత్మలు తీసుకొస్తే చిన్న పుష్పగుచ్చం తెచ్చినట్లు. కాబట్టి ఈ పుష్పగుచ్చం అనేటువంటిది దీనికి ప్రత్యక్ష ఫలం यह प्रत्यक्ष फल के रूप में लाया. तो बाप दादा भी अपने कल्प पहले वाले स्नेही बच्चों को देख खुश होते हैं. కల్ప పూర్వం యొక్క స్నేహి పిల్లల్ని చూసి బాబా కూడా ఎంతో సంతోషిస్తారు. ప్యార్ సే మెహనత్ కీ హై, ప్యార్ కి మెహనత్ నహీ లగ్తీ హై. ఎంతో ప్రేమతో సేవ చేశారు. అలా ప్రేమతో సేవ చేసినప్పుడు ఆ యొక్క శ్రమ కూడా శ్రమ అనేది అనిపించదు. ఎందుకంటే ప్రేమతో చేసినప్పుడు శ్రమ ఉండదు. ప్రతి ఒక్కరూ మంచి గ్రూప్ని తీసుకొచ్చారు. ఒక్కొక్క దేశం నుండి ఒక్కొక్కరు తీసుకొచ్చారు. बाप दादा को सबसे अच्छी बात यही लगती है, सदा ही सेवा में अथक बन आगे बढ़ रहे हैं. బాబాకు చాలా నచ్చిన విషయం ఏంటి, సేవలో అలసిపోకుండా చేస్తున్నారు. కాబట్టి ఇలా అలసిపోకుండా సేవ చేస్తూ ముందుకు వెళ్ళే పిల్లల్ని చూస్తే బాబాకి ఎంతో సంతోషం అనిపిస్తూ ఉంటుంది. సేవలో సఫలత యొక్క విశేషత ఎప్పుడూ కూడా నిరుత్సాహం అనేటువంటిది రాకూడదు అని బాబా అంటున్నారు. ज़्यादा आज थोड़े हैं, कल ज़्यादा होने ही है, यह निश्चय है. इसीलिए जहाँ बाप का परिचय मिला, बाप के बच्चे निमित्त बने, वहाँ अवश्य बाप के बच्चे छिपे हुए हैं. प्रमाण अपना हक लेने के लिए पहुँच रहे हैं. అయ్యో కొద్దిమందే ఉన్నారు, ఇద్దరే ఉన్నారు, నలుగురే ఉన్నారు అని నిరుత్సాహం తెచ్చుకోకండి. నిశ్చితం ఎక్కడైతే బాబా నిమిత్తంగా చేసిన పిల్లలు ఉన్నారో అక్కడ దాగి ఉన్న రత్నాలు ఎంతోమంది ఉన్నారు అంటున్నారు. బాబా యొక్క సెంటర్ ఉండి బాబా నిమిత్తంగా చేసినటువంటి స్థానం అయినట్లయితే తప్పకుండా అక్కడ దాగి ఉన్న రత్నాలు ఉంటారు. వారి సమయానికి వారు తమ హక్కు తీసుకోవడానికి వస్తారు. और पहुँचते रहेंगे तो सभी खुशी में नाचने वाले हैं.
అందరూ సంతోషంలో నాట్యం చేసేవారే కదా. सदा खुश रहने वाले अविनाशी बाप अविनाशी बच्चे हैं तो प्राप्ति भी अविनाशी, అవినాశి తండ్రి అవినాశి ప్రాప్తి. కాబట్టి సంతోషము అవినాశినే కదా. तो सदा खुश रहने वाले सदा ही బెస్ట్ से బెస్ట్ है. కాబట్టి ఎప్పుడు సంతోషంతో పాటు బెస్ట్, చాలా చాలా బెస్ట్గా ఉండేవారు. వేస్ట్ ఖతం హో గయా బాకీ బెస్ట్ హీ రహా. ఇప్పుడు మీలో ఉన్న వేస్ట్ అంతా పోయింది, బెస్టే మిగిలింది. బాబా కా బన్నా సదా के लिए అవినాశి ఖజానే కే అధికారి బన్నా. బాబా వారిగా అవ్వడము అంటే ఏంటి? సదా కొరకు అవినాశి ఖజానాలకు అధికారిగా అవ్వడం. కాబట్టి అధికారి జీవితం అంటే ఏంటి? బెస్ట్ జీవితం. కరేబియన్ మే సేవా కా ఫౌండేషన్ విశేష్ ఆత్మాओं का रहा. కరేబియన్లో మరి సేవ యొక్క ఫౌండేషన్ విశేషమైన ఆత్మలతో జరిగింది కదా. గవర్నమెంట్ యొక్క సేవ కూడా ఫౌండేషన్ అనేది జరిగింది కదా. गयाना में भी पढ़ाना तो और गवर्नमेंट तक राजयोग की विशेषता का आवाज़ फैलाना यह भी विशेषता है. ఇక్కడ నుండి కరేబియన్ నుండి గయానా అనేది వెళ్ళింది సర్వీస్. అక్కడ గయానాలో గవర్నమెంట్ యొక్క సర్వీస్ జరిగింది. అంటే ఇప్పుడు మన పార్లమెంటు ఏదైతే ఉందో అట్లాగే అక్కడ గయానా దేశంలో పార్లమెంట్ ఉంటుందన్నమాట. ఆ పార్లమెంట్లో 5 నిమిషాలు యోగం చేశాకే వాళ్ళ పార్లమెంటు సమావేశాలు మొదలు పెడతారు. అది కూడా శివబాబాతో యోగం చేసిన తర్వాత అట్లా మొదలు పెడతారు. అంత స్థాయిలో అక్కడ సేవ అనేది చేశారనమాట. అదే మన పార్లమెంట్లో 5 నిమిషాలు బాబా యోగం చేసిన తర్వాత మనం చేయాలంటే అసలు మరి ఎంత సేవ చేయాలి. కాబట్టి బాబా అంటున్నారు, చూడండి గవర్నమెంట్ యొక్క సర్వీస్ ఎంత చేస్తే వారు ఆ విధమైన స్థాయిలో తీసుకొని వెళ్ళారు. గవర్నమెంట్ भी 3 मिनट के लिए साइलेंस का प्रयत्न करती तो रही ना. गवर्नमेंट के समीप आने का चांस यहाँ ही शुरू हुआ और रिजल्ट भी अच्छी निकली है और अभी भी निकल रही है. ఇట్లా 3 నిమిషాలు యోగం చేస్తారు, తప్పకుండా సైలెన్స్ పాటిస్తారు, మెడిటేషన్ అనేది వాళ్ళు చేస్తారు. మొత్తం అందరూ కూడా ఇట్లా కోర్స్ అనేది తీసుకోవడం జరిగింది, ఇలా సర్వీస్ జరిగింది. కరేబియన్ నే సేవా మే విశేష్ విఐపి भी तैयार किया. అలాగే కరేబియన్ నుండి అంటే ఫస్ట్ కరేబియా దేశం సర్వీస్ అనేది అట్లా ఈ విధంగా జరిగింది కదా. గయానా పార్లమెంట్ అట్లా జరిగింది. కాబట్టి బాబా అంటున్నారు విశేషంగా విఐపీలు ఇక్కడ నుండి తయారు చేశారు. ఒక్కరి ద్వారా అనేకుల సేవ జరిగింది, ఇదే విశేషత. निमंत्रण ही ऐसा विधि पूर्वक वीआईपी रूप से मिला, यह भी फर्स्ट निमित्त तो करेबियन ही बना. అట్లా విఐపీలని పిలిచారు, సేవ చేశారు. అట్లా సేవ చేసినప్పుడు ఫస్ట్ నిమిత్తంగా ఒకరు ఎవరైతే అయ్యారో వాళ్ళే సర్వీస్ కూడా నిమిత్తంగా అయ్యారు. आज चारों ही एग्जाम्पल बना अनेकों को उमंग प्रेरणा देने की विधि में लगे हुए हैं. यह भी फल तो सभी को मिलेगा. ఇట్లా నలువైపులా ఒక ఎగ్జాంపుల్ అయింది. అనేకుల ఉత్సాహము ప్రేరణ అనేది ఇవ్వడానికి సేవలో ఈ విధంగా అయింది కదా. కాబట్టి ఈ ఫలం కూడా వాళ్ళు చేసిన వాళ్ళందరికీ కూడా లభిస్తుంది కదా అంటున్నారు. अभी भी गवर्नमेंट के कनेक्शन में है, यह भी एक समीप कनेक्शन में आने की विधि है. तो इसी विधि को ही थोड़ा सा ज्ञान युक्त कनेक्शन में आते हुए न्यारेपन की सेवा का अनुभव कर सकते हैं. కాబట్టి ఇది కూడా ఒక విధానం ఉన్నది కదా అని బాబా అంటారు. జ్ఞానయుక్తమైన కనెక్షన్ అతీతంగా సేవ చేసే అనుభవం అన్నీ చేయిస్తున్నారు కదా. ఏ మీటింగ్లో అయినా కానీ సేవ చేస్తున్నట్లయితే निमित्त बनते चाहे लौकिक बात हो, लेकिन लौकिक बातों में भी ऐसे ढंग से अपने बोल बोले जिससे न्यारेपन के अनुभव हो, यह न्यारेपन प्यारेपन भी अनुभव हो. బాబా అంటారు లౌకికమైనటువంటి విషయాల్లో కూడా అతీతంగా ఏ విధంగా మాట్లాడాలి, అతీతంగా ప్రియంగా ఎలా ఉండాలి, దీని యొక్క అనుభవం అనేది చేసుకోవాలి. तो यह भी एक चांस है, सभी के साथ होते हुए भी अपना न्यारा और प्यारापन दिखा सकते हैं. అందరు తోడు ఉన్నా అతీతంగా ప్రియంగా ఉండేటువంటి విధి అనేది చూపించగలరు కదా. और थोड़ा अटेंशन दे सेवा का साधन श्रेष्ठ बना सकते हैं. కొంచెం అటెన్షన్ అనేది ఇచ్చి సేవా సాధనాలు ఇంకా శ్రేష్టంగా మీరు మార్చండి అంటున్నారు బాబా. यह भी गयाना वालों को चांस मिला, आदि से भी सेवा के चांस की लॉटरी मिली. ఇట్లా సేవా సాధనాలన్నీ సమకూర్చుకుంటూ సర్వీస్ చేస్తూ
ఇట్లా మంచిగా ముందుకు వెళ్ళారు. ఈ లాటరీ అనేది లభించింది, అన్ని స్థానాల యొక్క వృద్ధి బాగా జరిగింది. ఇప్పుడు ఈ విశేషత చూడండి అక్కడ. और भी विशेषता करो जो वहाँ के नामी ग्रामी पंडित है उन्होंने से तैयार करो. ట్రినిడాడ్ గయానా మే పండిత్ బహుత్ హై. అక్కడ నా ప్రసిద్ధమైన పండితులు వారి సేవ కూడా చేయమంటున్నారు బాబా. వారిని తయారు చేయండి. ట్రినిడాడ్లోను గయానాలోను పండితులు చాలామంది ఉన్నారు. ఫిర్ భీ నజదీక్ వాలే హో గయే హై. వాళ్ళు కొంచెం దగ్గరకి కూడా వచ్చేసారు, టచ్లోకి కూడా వచ్చారు కదా. अभी पंडितों का ग्रुप तैयार करो जैसा अभी हरिद्वार में साधुओं का संगठन तैयार हो रहा है. ఇప్పుడు అలాంటి పండితులు కొంచెం కొంచెం ఎవరికైతే ఈ జ్ఞానం అనేది నచ్చుతూ ఉంటుందో అలాంటి వారి యొక్క సర్వీస్ అనేది కూడా మీరు చెయ్యండి అని బాబా అంటున్నారు. ఈ విధమైనటువంటి సేవ అనేటువంటిది ముందుకు తీసుకువెళ్ళండి. పండితుల యొక్క గ్రూప్ అనేది తయారు చేయండి. అలాగే ఏ విధంగా హరిద్వార్లో సర్వీస్ చేస్తున్నారు కదా, హరిద్వార్లో సాధువుల యొక్క గ్రూప్స్ని ఎలా తయారు చేస్తున్నారు అట్లాగే అదేవిధంగా చెయ్యండి అంటున్నారు. స్నేహ మధుబన్ తక్ పహుంచా जाता है तो मधुबन तक आए तो नॉलेज तक भी आ जाएंगे. वह कहाँ जाएंगे. సేవతో మధుబన్ వరకు మరి చేరుకుంటూ ఉన్నారు కదా. ఈ విధంగా స్నేహంతో మధుబన్ వరకు చేరుకున్నారు. మధుబన్ వరకు వచ్చారు, జ్ఞానంలోకి కూడా వస్తారు. ఎక్కడికి వెళ్తారు రాక అని బాబా అంటున్నారు. ఇప్పుడు ఇది చూపించండి. యూరోప్ క్యా కరేగా. మరి యూరోప్ వాసీలు ఏం చేస్తారు. సంస్థ సే छोटे नहीं कहे जाते हैं तो यह సంఖ్య క్యా హై. బాబా అంటున్నారు మరి చిన్నవాళ్ళు కాదు కదా, ఈ సంఖ్య అనేటువంటిది తక్కువేం కాదు అంటున్నారు. క్వాలిటీ అచ్చి హై, క్వాలిటీ మంచిదే ఉన్నది అంటున్నారు బాబా. वहाँ आप ला सकते हो, किसी ने नहीं लाया वहाँ आप ला सकते हो. ఎవరు తీసుకురానేటువంటి క్వాలిటీ నంబర్ 1 క్వాలిటీ అనేది మీరు తీసుకురావాలి అంటున్నారు. कोई बड़ी बात नहीं है, ఏది చిన్న విషయం కాదు అంటున్నారు బాబా. హిమ్మతే బచ్చే మదదే బాప్. మీరు ధైర్యం ఉంచుకోండి, అప్పుడు బాబా సహాయం అనేది లభిస్తుంది అంటున్నారు బాబా. तो कोई बड़ी बात नहीं, बच्चों की हिम्मत और सारे परिवार की बाप दादा की मदद है, इसीलिए कोई भी बड़ी बात नहीं. పిల్లల ధైర్యము, బాబా ఆశీర్వాదాలు, పరివారం యొక్క ధైర్యం, అందరి యొక్క సహాయం, అన్నిటితో కూడా అన్నీ సహజమైపోతాయి. జో చాహే వహ కర్ సక్తే హై. మీరు ఇవన్నీ ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతారు కదా. ఆఖిర్తో సభీకో ఆనాతో ఏక్ హీ టిక్కానే పర్ హై. చివరికి అందరూ కూడా ఇదే గమ్యానికి చేరుకోవాలి కదా. కిస్కో అభి ఆనా హై, కిస్కో థోడే పీछे ఆనా హై. కొందరు ఇప్పుడు వస్తారు, కొందరు కొన్నాళ్ళు ఆగి వస్తారు, కానీ రాకెక్కడికి పోతారు. कितने भी खुश हो लेकिन फिर भी कोई ना कोई प्राप्ति की इच्छा तो होती है. चाहे वातावरण ठीक है इसके लिए परेशान नहीं भी है, लेकिन फिर भी जब तक ज्ञान नहीं है तो विनाशी इच्छाएं कभी पूरी नहीं होती है. కొంతమంది చాలా సంతోషంగా ఉన్నాం మేము అంటూ ఉంటారు, అయినా ఏదో ఒక ప్రాప్తి యొక్క ఇచ్చ వారికి ఉంటూనే ఉంటుంది. వాతావరణం అనేది సరిగా లేకున్నప్పటికీ కూడా మరి వాతావరణం సరిగ్గా ఉండి పరేషాన్ లేకున్నప్పటికీ కూడా జ్ఞానం లేనంత వరకు ఆత్మకి ఏదో ఒక కోరికల యొక్క ఇచ్చలు అనేటువంటి ఉంటూనే ఉంటాయి. అవి ఎప్పటికీ పూర్తి కావు. ఒకటి పూర్తయితే ఇంకొకటి, ఇంకోటి పూర్తయితే ఇంకొకటి. एक इच्छा के बाद दूसरी इच्छा उत्पन्न होती तो इच्छा भी सदा संतुष्टता का अनुभव नहीं कर सकती है. ఇట్లా ఎవరికైతే ఒక కోరిక పూర్తయితే ఇంకోటి పుడుతుంది, ఇంకోటి పూర్తయితే ఇంకోటి పుడుతుంది. ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ సంతుష్టంగా మాత్రం అనుభవం చేసుకోలేరు. జ్ఞానంతో జ్ఞానయుక్తమైనటువంటి ఆత్మలు మాత్రమే సంతుష్టతని అనుభవం చేసుకోగలుగుతారు. जो दुखी नहीं है उनको ईश्वरी निस्वार्थ स्नेह क्या है, स्नेही जीवन क्या होती है. आत्मिक स्नेह परमात्मा का अनुभव है. परमात्मा का तो अनुभव ही नहीं, कितना भी स्नेह हो लेकिन निस्वार्थ स्नेह तो कहा है ही नहीं. అట్లా దుఃఖీగా అయితే వాళ్ళు లేరు, కానీ ఈశ్వరీయ నిస్వార్థ స్నేహం ఏంటి, అసలు స్నేహం అనే యొక్క జీవితం ఏంటి, ఆత్మిక స్నేహం అంటే ఏమిటి, ఇది అర్థం కావాలి. పరమాత్మ స్నేహం అనేది అనుభవం అసలే లేదనుకోండి,
అయినప్పటికీ కూడా స్నేహము, నిస్వార్థమైన స్నేహము ఇక్కడ తప్ప ఇంకా ఎక్కడా కూడా లభించదు. సత్యమైన స్నేహము ఇక్కడ తప్ప ఎక్కడా లభించదు. సత్యమైన హృదయపూర్వకమైన స్నేహం, పరివారం యొక్క స్నేహము అందరూ కావాలని కోరుకుంటారు కదా, ఇలాంటి పరివారం ఎక్కడైనా దొరుకుతుందా? तो जिस बात की अप्राप्ति की अनुभूति हो उसी प्राप्ति के आकर्षण से उन्होंने समझाओ. కాబట్టి ఏ విషయంలో అప్రాప్తి అనుభూతి అవుతుందో అదే ప్రాప్తి యొక్క ఆకర్షణతో వారికి అర్థం చేయించండి అంటున్నారు బాబా. सभी విశేషాత్మయ, అగర్ విశేషత నా होते तो బ్రాహ్మణాత్మ नहीं बनते. బాబా పిల్లలుగా అయ్యారు అంటేనే విశేషమైన ఆత్మలు అనే అర్థం. విశేషత లేదు కదా నాలో ఏమీ అనుకోవద్దు. విశేషత ఉంటేనే మీరు బ్రాహ్మణాత్మ అవ్వగలుగుతారు, లేకపోతే అసలు అవ్వలేని కూడా అవ్వరు. విశేషత బ్రాహ్మణ జీవన్ దిలాయి హై. మీలో ఉన్న విశేషతే మిమ్మల్ని బ్రాహ్మణులుగా చేసింది. అన్నిటికంటే గొప్ప విశేషత ఏంటో తెలుసా? కోటం మే కోయి కోయి మే ఆప్ హో తో హర్ ఏక్ కి అప్ని అప్ని విశేషత హై. కోట్లలో కొద్దిమందిలో కొద్దిమంది అయ్యారు అంటే కొద్దిమంది మాత్రమే భగవంతుణ్ణి గుర్తించగలుగుతారు. కాబట్టి భగవంతుణ్ణి గుర్తించిన విశేషత అయితే మీ దగ్గర ఉంది కదా. కాబట్టి రోజంతా బాబా మరియు సేవ, ఇదే లగన్ అనేది ఉండాలి. లౌకిక కార్యంతో నిమిత్తం మాత్రంగా కార్యం చేయాలి. అవన్నీ జరిగిపోతూనే ఉంటాయి. లౌకిక కార్యం అనేది దాని అంతటా అదే జరిగిపోతుంది. నిమిత్తంగా భావిస్తూ చేయండి, కానీ దిల్ మే లగన్ యాద్ ఔర్ సేవ రహే. కానీ మీ మనస్ఫూర్తి యొక్క కోరిక నేను యోగం చేస్తూ ఉండాలి రోజంతా, అలాగే సేవ చేసుకొని భాగ్యం తయారు చేసుకోవాలి. ఇది మనస్ఫూర్తి యొక్క కోరిక ఉండాలి అని బాబా అంటున్నారు. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. वरदान सदा निज धाम निज स्वरूप की स्मृति से उपराम न्यारे प्यारे बाबा. సదా నిజధామము నిజ స్వరూపము అంటే తమ అసలైన ధామము అసలైన స్వరూపము ఈ స్మృతితో ఉపరామంగా న్యార ప్యారాగా కండి. నిరాకారి ప్రపంచము నిరాకారి రూపము ఈ స్మృతి సదా అతీతంగా ప్రియంగా చేస్తుంది. హమ్ హే హీ నిరాకారి దునియాకే నివాసి. మేము నిరాకారి ప్రపంచవాసులము, సేవార్థము క్రిందికి అవతరించాము. ఈ మృత్యులోకం ఇస్ మృత్యులోకే నహి, ఈ మృత్యులోకానికి చెందిన వారిని కాదు, అవతరించిన ఆత్మను. సిర్ఫ్ చోటీసి బాత్ యాద్ రహే. ఇవి చిన్న విషయం మీకు గుర్తుంటే ఉపరామంగా ఉంటారు. అవతార్ నా సమజ్ గృహస్థి సమస్తే హో. ఇలా పరంధామం నుండి అవతరించిన ఆత్మను అని భావించకుండా నేను ఒక గృహస్థిని అని భావిస్తే ఆ గృహస్థం అనే రైలు బండిని యह गाड़ी कीचड़ में फंसी रहती है. ఆ గృహస్థం అనే బండి ఎప్పుడు బురదలోనే కూరుకొని ఉంటుంది అని బాబా అంటున్నారు. గృహస్థి హై హీ బోజ్కి స్థితి. నేను గృహస్థిని అనుకుంటేనే ఎప్పుడు బరువుని అనుభవం చేసుకుంటారు. నేను అవతారమూర్తిని అని అనుకున్నప్పుడు చాలా తేలికగా ఉంటారు. అవతార్ సమజ్నే సే అప్నా నిజధామ్ నిజస్వరూప్ యాద్ రహేగా. నేను అవతరించిన ఆత్మను అనుకున్నప్పుడు మీ నిజధామము నిజస్వరూపము గుర్తుంటుంది మరియు ఉపరామంగా కూడా ఉంటారు. స్లోగన్ ब्राह्मण वह है जो शुद्धि और विधि पूर्वक हर कार्य करे. బ్రాహ్మణులు అంటే శుద్ధిపూర్వకంగా విధిపూర్వకంగా ప్రతి కార్యము చేసేవారు అంటున్నారు. బ్రాహ్మణులు అంటే శుద్ధిపూర్వకంగా విధిపూర్వకంగా ప్రతి కార్యము చేసేవారు అని బాబా. అచ్చా, ఈరోజు సమానం ఏంటి? నేను ఫకీర్ నుండి అమీర్గా అయ్యా. ఇంకా ఏం చెప్పారు బాబా? ఉన్నారు. శ్రేష్టమైన ఆత్మలు విశ్వంలో నలుగురిలో ఏదో